టాక్రోలైమస్, ప్రోగ్రాఫ్ అంటాం కామన్గా పేషెంట్స్తో మాట్లాడినప్పుడు. ఇవి ఎంత బ్యూటిఫుల్ మెడిసిన్స్ అంటే కాదమ్మా, స్టీరాయిడ్స్ కాదు, వీటిని టాక్రోలైమస్ అండ్ స్టీరాయిడ్స్ కూడా యూస్ చేస్తాం. బట్ మెయిన్ మనం ఒక్క మందు గురించి కనుక మాట్లాడుకుంటే విచ్ చేంజ్డ్ ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంటేషన్. అంటే అంతకుముందు ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్ ఉండేది కాదు, రిజల్ట్స్ ఉండేవి కాదు, చాలా పూర్ రిజల్ట్స్ ఉండేవి. 10-20% సర్వైవల్ నుంచి 90% సర్వైవల్కి వచ్చాము ఈరోజు. 90%, 95% సక్సెస్ఫుల్ అవుట్కమ్స్. ఏది లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అంటే 5 years, 10 years ప్లస్ లైఫ్ ఇవ్వగలిగే సిచ్యువేషన్కి వచ్చాము. ఎందుకంటే ఈ కొత్త మందులు మనకి రిజెక్షన్ని ప్రివెంట్ చేస్తాయి, బాడీని యాక్సెప్ట్, ఆ లివర్ని యాక్సెప్ట్ చేయడానికి ఒక అనుకూలమైన వాతావరణం క్రియేట్ అవుతుంది బాడీలో. 80s and 90s డిస్కవర్ అయ్యాయి ఈ మాలిక్యూల్స్. సో అండ్ స్లోలీ అండ్ మన అండర్స్టాండింగ్ కూడా పెరుగుతుంది. ఇది ఎంత డోస్ ఇవ్వాలి, మరి ఎక్కువ కూడా ఇవ్వద్దు, మరి తక్కువ కూడా ఇవ్వద్దు. అది ఎక్కువ ఇచ్చిన దగ్గర నుంచి వాటి కాంప్లికేషన్స్ వాటికి ఉంటాయి, తక్కువ ఇచ్చిన దగ్గర నుంచి సరిపోదు, రిజెక్షన్స్ అవి వస్తాయి. సో కరెక్ట్గా ఎంత ఇవ్వాలి, ప్లస్ సర్జికల్ టెక్నిక్స్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఇంతకుముందు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే 24 గంటలు పట్టేది,